అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసేవాడు. అలాంటి మహాదేవుని ఏర్పాటులో మనమంతా ఉన్నాము కనుక ఆయనే మనను ఆశీర్వదించేవారు, బలపరిచేవారు, క్షేమాన్ని ఇచ్చేవారై ఉన్నారు. ప్రియులారా, ఈ మహాదేవుని యొక్క వాగ్దానాన్ని మనం అందుకుందామండి. ఈరోజు ప్రభు అయిన దేవదేవుని మహిమగల కృపను బట్టి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, నేనే మిమ్మును ఓదార్చువాడను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, తనే చెప్పుకుంటూ ఉన్నారు, మనకు పరిచయం అవుతూ ఉన్నారు. నేనే అని ఆయన చెప్తూ మిమ్మును ఓదార్చువాడను అంటున్నారు. దేనికి భయపడవద్దు, నేను మిమ్మల్ని ఓదారుస్తాను, ఆదరిస్తాను, ఆశ్రయమిస్తాను, ఆదుకుంటాను, కనుక భయపడవద్దని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అట్టి మహాగణుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడేవారై ఉన్నారు, మనల్ని ఆదరించేవారై ఉన్నారు. భయపడకుండా మనం ధైర్యంగా నిలబడినప్పుడు ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తారు, ప్రతి అక్కరను తీరుస్తారు, చక్కని ఓదార్పును మనకు కలుగజేస్తూ ఉంటారు. ఆదుకునేవాడు ఆయనే మనలను. ప్రియులారా, అట్టి మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క ధ్యానములోను ధ్యాసలోను నిరంతరము మనము నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఆయన పోలికలో పుట్టినటువంటి మనలను ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన సృజించారు కనుక ఆయన బిడ్డ ఆయన రూపంలో ఉన్నాడు. అంటే మనమంతా ఆయన బిడ్డలము, ఆయన రూపంలో ఉన్నవారము కనుక ఇప్పుడు ఆయన బిడ్డను ఆయన మర్చిపోతారా? అలాగే ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి మనలను ఆయన మరిచేవారు కాదు, విడిచేవారు కారు. ప్రియులారా, నిరంతరము మనలను చూచుచున్నటువంటి మహాదేవుడు గనుక నిన్ను ఏ విధమైన చిక్కులు చుట్టుకున్నవో ఆయనకు తెలియకుండా లేదు. ఎట్టి చిక్కులు నిన్ను చుట్టుకున్నా ఆ చిక్కులన్నిటి నుంచి నిన్ను విడిపించి ఓదార్పును కలిగించే మహాఘనుడు, మహాపరిశుద్ధుడు దేవుడు. ఆయన సర్వోన్నతుడు. నిరంతరము నీవు ఆయన్ని తలంచుకుంటావో లేదో కానీ ఆయన మాత్రం నిన్ను తలంచుతూనే ఉంటారు. ఆయన తలంపులో నీవు ఉంటావు, అందువల్ల నిన్ను రక్షిస్తాడు. నీవు ఆయన్ని తలంచినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండి నీ చిక్కులన్నింటిలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి దేవుని మహాకృపను బట్టి భూలోకమంతటికి ఒక చిక్కు వచ్చి పడింది పాత నిబంధన గ్రంథంలో, నోవహు కాలంలో. ప్రియులారా, దేవుని ఉగ్రతతో దేవుని పోలికలో ఉన్నటువంటి ఆ కాలపు నెఫీలులను, అల్లరి జనాంగములను, అపహాస్యకులను నాశనం చేయడం కొరకు జలప్రళయాన్ని దేవుడు భూమి మీదకి పంపినప్పుడు ఆయన మాటలు వింటూ ఆయన నీతిని కలిగినటువంటి భక్తుడైనటువంటి నోవహు గారిని దేవుడు కనుగొని ఆయనకు ఒక పని అప్పగించారు. ఆ పని ఒక చక్కని ఓడను చేయమని చెప్పారు. చితిసారకపు మ్రాణులతో కొలతలనిచ్చి దేవుడు ఆ కొలతల ప్రకారంగా ఓడను చేయమని చెప్పగా దేవుడు చెప్పినట్లుగా ఆయన ఓడను చేసి ఆ ఓడలో తన కుటుంబము ప్రవేశించారు. ఆ కాలమందున్న ప్రజలకు ఆయన ఎంత బోధించినా వారు వినలేదు. ప్రియులారా, ఆయన మాటలు విన్న కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ జలప్రళయంలో నశించిపోయారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో ఆయన మాటలు వినండి. నోవహు కుటుంబం వల్లే మీరు కూడా కాపాడబడాలి, పైకెత్తబడాలి, రెండవ రాకడలో మేఘమెక్కాలి. ఈ భాగ్యాలన్నీ ప్రభు మనకు ప్రసాదించడానికి నేటి కాలమందు తన మాటలను, తన వాగ్దానాలను మనకిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ ఉన్నారు. అట్టి దేవదేవుని యొక్క మాటలను వింటూ నిరంతరము ఆయన్ని ధ్యానిస్తూ ఆయన సహాయం అడుగుదాం. అట్టి కృప మనకు సర్వోన్నతుడు ప్రభు ప్రేమతో ప్రసాదించి మనలను ఫలింపచేయునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, లోకరక్షకుడా, నీకు స్తోత్రములు. నోవహు కాలంలో నా ప్రభు నీవు రక్షించిన ఆ కుటుంబమును బట్టి మరలా భూమి మీద జనాభాను ప్రభు జన్మింపజేసావు, స్తోత్రాలు విస్తరింపజేసావు, నిండింపజేసావు. నీకు వందనాలు ప్రభు. అట్లే నాయన, నీ పరిశుద్ధమైన కృపలో ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి నీవు మా ప్రభు నీ బిడ్డలందరినీ ఓదార్చడానికి అందరి దగ్గర ఒక్క క్షణంలోనే ఉండగలవు, అందరినీ ఆదుకోగలవు, ఆదరించగలవు.
బలపరచగలవు, క్షేమాన్ని ప్రసాదించగలవు. నా ప్రభు, అట్టి అద్భుతమైన పరిశుద్ధ అగ్ని కంచివేసి ఈ లోకమందు నిన్ను ఆశ్రయించినటువంటి నీ బిడ్డలందరికీ నీ కాపుదలిచ్చి ఓదార్చుమని, బలపరచుమని, చిక్కుల నుంచి విడిపించుమని, మహిమను పొందుమని మహిమా స్వరూపుడు యేసు వారి దివ్యహస్తాలకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప సమాధానములు మనకు తోడే నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.